ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకృష్ణరావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1గా మాజీ మంత్రి హరీష్ రావు, A2గా రాధాకృష్ణరావు ఉన్నారు. అయితే పోలీసులు హరీష్ రావు PA వంశీకృష్ణతో పాటు నిందితులు సంతోష్, పరశురాములను అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురు చక్రధర్ గౌడ్కు బెదిరింపు కాల్స్ చేస్తూ నగదు వసూళ్లకు పాల్పడ్డారు. ఒక రైతు డాక్యుమెంట్స్తో సిమ్ కార్డు కొనుగోలు చేసిన వీరు ఆ రైతుకు తెలియకుండా ఆ సిమ్ కార్డును వినియోగించారు. హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేషీలో పనిచేసిన వంశీకృష్ణ పనిచేశాడు. ఆ సమయంలో అవినీతికి పాల్పడినట్లు వంశీకృష్ణపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, చెప్పండి. సో ఇంకా ఎంతమంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఏం చెప్తున్నారు పోలీసులు? సరే, ముఖ్యంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. అలాగే రెండో నిందితుడిగా రాధాకిషన్ రావు ఉన్నారు. అయితే గతంలో సిద్దిపేట ప్రాంతానికి చెందినటువంటి చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తిని హరీష్ రావు వద్ద ఉండేటువంటి వ్యక్తులు వంశీకృష్ణ, సంతోష్, పరశురామ్ ఈ ముగ్గురు కూడా ఒక వేరే వ్యక్తికి సంబంధించినటువంటి అడ్రస్ ప్రూఫ్ తో ఒక సిమ్ కార్డ్ తీసుకొని చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తిని ఏదైతే కొంత బెదిరించినట్లుగా అతను, అలాగే అతని ఫోన్ ట్యాప్ చేసినట్టుగా చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారించగా కూడా వీరు ముగ్గురు వేరే వ్యక్తి అడ్రస్ సంబంధించి సిమ్ కార్డ్ తీసుకొని చక్రధర్ గౌడ్ బెదిరించినట్టుగా ఆధారాలు గుర్తించి పంజాగుట్ట పోలీసులు నిన్న ఈ ముగ్గురుని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా ఇందులో A1 నిందితుడిగా మాజీ మంత్రి హరీష్ రావు పేరును కూడా చేర్చారు. ఎందుకంటే ఆయన నేతృత్వంలోనే వీళ్ళంతా కూడా ఆయన బెదిరించారన్నట్టుగా చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు మరింత దర్యాప్తు చేసి ఇంకా ఎవరైనా వీరు చక్రధర్ గౌడ్ బెదిరించినటువంటి కేసులు వీరి వెనకాల ఎవరున్నారనేటువంటి తేల్చనున్నారు. ఓకే సాయి కిరణ్.